ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా 2025వ సంవత్సరం మే 19వ తేదీ సోమవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఇలా జరగాలని మీకు రాశి పెట్టి ఉంది. అయితే ఈ రోజు దినఫలాల్లో మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. జరగాలని రాసి పెట్టి ఉంది. ఎటువంటి శుభ ఎటువంటి అశుభ ఫలితాలు అనే పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ప్రతికూలతను అనుకూలతగా మార్చుకోవడానికి ఏ దేవారాధన చేయాలి, ఏ పరిహారాలు చేయాలి అనే అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా చూసి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేస్ మీద క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి ఒక్క నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ గా కూడా ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ప్రేమకు ఎంత ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి కేవలం సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయానికి కూడా సైతం చేస్తారు. ఇక అలాగే అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలను వీరు సొంతం చేసుకుంటూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జీవితం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క జీవితంలో సమస్యలు ఒడిదుడుకులు కూడా ఎక్కువగానే ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. అలాగే కన్యా రాశి వారి బయటపడే లొంగే దేశం అనేది దాదాపు సాధ్యమనే చెప్పుకోవాలి. వీరిలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగానే ఉంటాయి. ఇక ఒక లక్షణం మాత్రం వీరిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అంటే కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా రాజీ పడపోయినా సరే వారి పని చేసే చోట మాత్రం ఎక్కువగా రాజీ పడుతూ ఉంటారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో సమస్యలను సృష్టించి స్నేహిత వర్గం వీరికి ఉంటుంది. అయితే ముఖ్యంగా వీరి స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో ఎప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే కన్యా రాశి వారు ఉన్నటువంటి ప్రమాదము లోపం ఏంటి అంటే గనక గుడ్డిగా మనుషులను నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు పరిచయమైన వ్యక్తితో పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల అనర్థాలు అనేవి వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఇక సఖ్యత ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రం మీరు పర్సనల్ విషయాలను షేర్ చేసుకోవాలి. అంటే మీతో కొన్నాళ్ళు బంధం అనేది వారికి ముడిపడి ఉంది. అలానే వారు మీ యొక్క శ్రేయాభిలాష ఎట్టి పరిస్థితిలోనూ మీ పర్సనల్ విషయాలను బయటకు పెట్టుకోకండి. అలాగే ఎవరిని అంతగా అతిగా నమ్మకండి. కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా కన్యా రాశి వారు చాలా జాగ్రత్తగా చూపించుకోవాలి. ఇక ఆర్థిక పురోగతి కోసం ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. కాబట్టి ఆర్థిక మార్గాలను అన్వేషించడంలో మీకు యొక్క స్నేహిత వర్గాలు సహాయాలు చేస్తూ చూపించినట్లయితే మీ యొక్క జీవితంలో ఊహించని ఒక సంఘటన అయితే జరుగుతుంది. సంఘటన ఏ విధంగా ఉన్నట్లయితే మీ యొక్క మిత్రులు ఎవరు, మీ యొక్క శత్రువులు ఎవరు అనే విషయంపై మీకు ఒక క్లారిటీ రాబోతుంది. చాలా రోజులుగా గుడ్డిగా కొద్ది మంది వ్యక్తులను నమ్ముతున్నారు. మీరు వారి వల్ల మీ వెనకాల చెడు జరుగుతుంది, కానీ మీకు అర్థం కావటం లేదు. అంటే వేరే వారు చెడు చేసే కారణం అంటే మీకు ఎటువంటి ఫలితం రావడం వేరే కారణం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులు ఎవరో మీకు ఈ రోజు దినఫలాల్లో జరిగే అటువంటి ఒక సంఘటన మూలంగా మీరు కనుగొనబోతున్నారు. అంటే ఈ రోజు జరగబోతున్నటువంటి సంఘటనలు మీకు మంచి
కోరుకునే వ్యక్తులు ఎవరు, మీకు చెడు కోరుకునే వ్యక్తులు ఎవరు అనే విషయంపై మీకు క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు. ఇక అలాగే మీరు ఉమ్మడి కుటుంబంలో ఉన్నట్లయితే గనక గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే తోబుట్టువుల మధ్య కావచ్చు, లేకపోతే ఇక మీ యొక్క లైఫ్ పార్ట్నర్ వల్ల కావచ్చు జరగబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అత్త కోడళ్ళు కావచ్చు. ఇక ఏదో ఒక అంశంలోనైతే కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి. అంటే ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను లాగి ఇంకా పెద్దది చేసుకోకుండా ఆ సమస్యను అక్కడితో కట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే కానీ మీరు వెళ్తూ ఉన్నారంటే మాత్రం ఇక చాలా పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఈ విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళకండి. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. అయితే మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు విదేశాలకు వెళ్ళడానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నారు. రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లయితే గనక రిజల్ట్ అయితే రాబోతుంది. అంటే మీకు ఒక అప్డేట్ న్యూస్ అయితే వినబోతున్నారు. అంటే మీ యొక్క విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఒక న్యూస్ అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క కన్యా రాశి జాతకులకు సంబంధించిన ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో మీ యొక్క ఉద్యోగ జీవితంలో తోటి ఉద్యోగులతో మనస్పర్ధాలు వచ్చే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీ పై అధికారులు మీ దగ్గర నుండి వారు చెడుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో మీకు తగిన జాగ్రత్తలు తీసుకొని మీరు ఏ పని విషయంలో జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లను కూడా మీరు సరి చేసుకోండి. అప్పుడే మీకు మంచి ప్రయత్నం అనేది మీకు చూస్తారు. ఈ విషయంలో మీరు కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అలాగే ఆర్థిక పురోగతి మధ్య కాలంలో మీకు ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఆదాయ మార్గాన్ని ఎంచుకునే అవకాశం ఒకటి మీకు ముందుకు వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఈ రాశి వారికి మే 19వ తేదీ సోమవారం రోజు కనబడబోతున్నాయి. అనుకూలంగా మార్చుకోవడానికి మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి హనుమాన్ చాలీసాను పఠించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజున హనుమానునికి పొడవాటి సాలువాను సమర్పించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. అంటే ఆవును దానం చేయడం ద్వారా తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే చదువుపై ఆసక్తి ఉన్న చదువుకోలేని పిల్లలకు వాళ్లకు తన స్తోమత లేదని పేద విద్యార్థులకు వీలైనంత ఆర్థిక సహాయం చేయండి. ఆ తాలూకా పుణ్య ఫలితాన్ని ఆ భగవంతుడు మీకు ఖచ్చితంగా ఇస్తాడు. సో చూసారు కదండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.